ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుగా ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా వారాహీదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే చాలామంది ఈ వారాహీదేవిని పగలు పూజించకూడదు, రాత్రి పూజించాలి, అసలు గురూపదేశం లేకుండా ఏ పని వారాహీదేవికి చెయ్యకూడదు అని చెప్పి అంటారు. వారాహీదేవి అమ్మవారి యొక్క మణిద్వీప నివాసానికి ఆవిడ దండనాయకి. అయితే ఇక్కడ వరాహ రూపంలో ఉన్న వరాహస్వామి అవతారంగా కూడా విష్ణు పురాణంలో కూడా చెప్పబడుతోంది. ఒక్కటేనండి, ఏ దేవతారాధన చేసినా, ఏ స్తోత్రాలు శ్లోకాలు కొత్తగా నేర్చుకుంటున్నా, మీరు ఏదైనా పారాయణ చేయదగ్గ శ్లోకాలు స్తోత్రాలు ఉన్నా, ఏ కామితార్థులై మీరు ఏ పూజ చేయదలుచుకున్నా పెద్దవారు పండితులతోటి సంప్రదించి అది మీ నియమాలకు తగ్గట్టు చేసి ఇది చెయ్యగలమా చెయ్యలేమా అని ఆలోచించుకుని మీ ఆరోగ్య స్తోమత మేరకు మీ ఇంట్లో మడి ఆచారాల శక్తి మేరకు ఇవి పాటించడం అనేది ఒకనాటి పద్ధతి. లలితా సహస్రనామం చదివితే ఆవిడతో పాటు సమస్త దేవతలు, స్త్రీ పురుష దేవతలు అందరూ కూడా వస్తారు. అందులో దశావతారాలు కూడా ఆవిడ గోళ్ళ నుంచి దశావతారాలు వచ్చినట్టుగా కూడా మనకి లలితా సహస్రం చెప్తోంది. అలాగే వారాహి, శ్యామల, మీనాక్షి, కామాక్షి, లలిత పరివారాలు సమన్వయించుకుంటూ మొత్తం అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది లలితా సహస్రం. అంతేకాకుండా ఏదైనా సరే విష్ణు స్వరూపమవని, శివస్వరూపమవని, నిత్యాదిథి దేవతలవని, షోడశ కళలవని, ఇక బ్రహ్మ విష్ణు శివాత్మిక స్వరూపిణి అయినటువంటి లలితా సహస్రంలోనే ఉంటాయి. ఒక్క వారాహీదేవి పూజ చేయలేదని, లేకపోతే దానికి సంబంధించిన స్తోత్రాలు చదవలేకపోయామని ఇటువంటి బాధలు ఏమీ పడకుండా మీరు ప్రతినిత్యం కూడా ఈ 10 రోజులు ఈ గుప్త నవరాత్రులలో సంధ్యా సమయంలో చక్కగా హాయిగా ప్రదోషంలో కూర్చుని లలితా సహస్రాన్ని 3 సార్లు చదవండి. ఇంకా మీకు ఓపుకుంటే పొద్దున్న 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు నవమి వరకు చదవండి. ఇంకా ఓపుకుంటే కనుక పౌర్ణమి వరకు ఇది ఎక్స్టెన్షన్ చేసుకుని చదవండి, చూడండి ఫలితం. అంతేగాని మీరు వారాహియే చెయ్యాలి, మేము చేయలేకపోతున్నాం, కొంతమంది వద్దన్నారు, కొంతమంది ఇలా చెప్పారు, కొంతమంది అలా చెప్పారనే సంశయాత్మకంగా మాత్రం మీరు ఏది చెయ్యకండి. అమ్మవారిని సంధ్యా సమయంలో ప్రదోషంలో ఏ దేవతారాధన అయినా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రదోష సమయంలో చేసే పూజలన్నింటికీ కూడా ప్రత్యేకంగా మడి నియమాలు పాటించుకుంటూ ఈ వారాహీదేవిని స్మరించుకుంటూ లలితా సహస్రాన్ని పారాయణ చేసుకుంటూ పెద్దలు పండితులు చెప్పిన ఆజ్ఞ మేరకు పద్ధతుల మేరకు గురోపదేశ సహితంగా మంత్రస్వీకరణ చేసి దాని విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే ఇవన్నీ చేయడం అనేది మంచి పద్ధతిగా మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ 10 రోజులు వారాహీదేవిని డైరెక్ట్గా మేము పూజించలేకపోయామని బాధపడకుండా లలితా సహస్రాన్ని రోజుకి 9 సార్లు చొప్పున చదవండి. మంచి సత్ఫలితాలు, శుభ ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూడండి. అంతేగాని అనవసరంగా మీదనేసేసుకుని ఊరికే దీక్షలు తీసేసుకుని తెలిసి తెలియని పొరపాట్లు చేసుకుంటూ బాధపడే కన్నా మనశ్శాంతితోటి హాయిగా కూర్చుని అమ్మవారి స్తోత్రాలు సంధ్యా సమయంలో చదువుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు.